హలో ఎవరివన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. జగనన్నకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగనన్న 5 ఏళ్ల పరిపాలన చూసినాక జగనన్న నువ్వు మాకు వద్దన్నా, నువ్వు ప్రతిపక్ష హోదా కూడా మాకు నచ్చలేదన్నా అని చెప్పేసి 11 సీట్లు ఇచ్చారు జగనన్నకి. జగనన్న 11 సీట్లు ఇచ్చారని చెప్పేసి ఎట్లన్నా సరే కూడా జగనన్న ఆయన మైలేజ్ పెంచుకోవాలి ప్రజలలో అని చెప్పి మెడికల్ కాలేజీలనే ఒక లేని కాన్సెప్ట్ని తీసుకొచ్చి మెడికల్ కాలేజ్ జగనన్న ఏడన్నా కట్టేసి మొత్తం ఆపరేషన్ స్టార్ట్ అయ్యి అక్కడ మొత్తం ప్రజలందరికీ సేవలు అందుతున్నాయి, నేను కట్టిన మెడికల్ కాలేజీలో సేవలన్నీ ఆపేశారు అన్న కాడికి జగనన్న మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో అట్లనే ఉన్నాయి మొత్తం. ఆయన ఎక్కడో ఊరికి చివరిలో ఏదైతే ల్యాండ్ ఉందో అక్కడ అసలు అవసరం లేని దగ్గర మెడికల్ కాలేజ్ అంటే ఏడు ఉండాలి, దగ్గరలో ఉండాలి, పిల్లలందరూ పోయి చదువుకొని వచ్చేటట్టు ఉండాలి, డాక్టర్లు కానీ స్టూడెంట్స్ కానీ ఎవరన్నా సరే కూడా మెడికల్ కాలేజ్ అనేది ఎమర్జెన్సీ పర్పస్ కాబట్టి దగ్గరలో ఉన్న దగ్గర పెట్టుకుంటారు ఎవరైనా సరే. జగనన్న ఎక్కడెక్కడైతే మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేసిందంటే పెద్ద మొత్తం బిల్డింగ్లు ఏం కట్టలేడు జగనన్న కట్టింది బేస్మెంట్ వేసిండు, పిల్లర్లు వేసిండు అంతే. కొన్ని దగ్గర స్లాబ్లు వేసిండు. అది మెడికల్ కాలేజ్ ఏందో కూడా తెలియదు. ఇప్పుడు పోయి మెడికల్ కాలేజ్ ఏమి చూపిస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. జగనన్న పర్యటనలు చేస్తుండు, ఆంధ్రప్రదేశ్ ప్రజలతో 1 కోటి మందితో సంతకాలు తీసుకుంటుండు. ఎవరు ఆ సంతకాలు పెట్టేటోళ్ళు ఎవరు? సంతకాలు అసలు ఆ 1 కోటి సంతకాల కాన్సెప్ట్ ఏంది? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా క్లారిటీగా ఉన్నారు. నిరుద్యోగులు కావచ్చు, అవ్వాతాతలు కావచ్చు, రైతులు కావచ్చు, ఎవరైతే యువత కావచ్చు, ప్రతి ఒక్కరూ ప్రస్తుతం కుటుంబ ప్రభుత్వంలో చాలా ఆనందంగా చాలా ప్రశాంతంగా వాళ్ళకి ఏదైతే కోరుకున్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ నుంచి ఏదైతే కోరుకున్నారో అవన్నీ సక్రమంగా మస్తు క్లియర్గా నడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతానికైతే. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, ఐటీ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు, సెంట్రల్ నుంచి పెమ్మసాని గారు కావచ్చు, రామ్మోహన్ నాయుడు గారు కావచ్చు, సెంట్రల్ మినిస్టర్గా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం కావాలన్నది అభివృద్ధి విషయంలో కావచ్చు, సంక్షేమం విషయంలో కావచ్చు, పోలవరం అనే ప్రాజెక్ట్ విషయంలో కావచ్చు, ప్రతి ఒక్క దానిలో ఎంత కావాలో ఏం కావాలో వాళ్ళ శక్తికి మించి కష్టపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రజలకి అందజేస్తారు. దీన్ని జగనన్న ఇట్లా కనుక కంటిన్యూ అయితే ప్రజలు కొన్ని రోజులైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, నన్ను, మా నాయకుల్ని మర్చిపోతారన్న భయమేమో స్టార్ట్ అయిన ఉంటుంది జగనన్నకి. ప్రతిసారి మెడికల్ కాలేజ్ అనే న్యూసెన్స్ తీసుకొస్తారు. ప్రతిసారి 2 నెలలకు ఒకసారి బయటకు వస్తుంది న్యూసెన్స్. వీళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు అదే మాట్లాడతారు, కింద నుండి అదే మాట్లాడతారు. మెడికల్ కాలేజ్ ఏదో వీళ్ళు మొత్తం కట్టేసి అంతా స్టార్ట్ అయినాక చంద్రబాబు నాయుడు గారు ఏదో వచ్చి మూసేసి ప్రైవేటీకరణ చేసినట్టు. అసలు మీరు కట్టిన కాలేజీలకి ప్రైవేటీకరణ చేస్తే ఏంది, ఏం చేస్తే ఏంది? గవర్నమెంట్కి ఒక క్లారిటీ ఉంది, ఏం పని చేస్తుంది, ఏ పర్పస్లో చేసారు అనేది గవర్నమెంట్ దగ్గర ప్రాపర్ రీజన్ ఉంది. మీరు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ లొకేషన్ సెలెక్ట్ చేసారు, ఎందుకు అక్కడ కట్టారు, అక్కడ ల్యాండ్ ఎందుకు కలెక్ట్ చేశారు, ఆ బేస్మెంట్ పిల్లర్లు వేసి ఎందుకు వదిలేసారు, మీరు ఎందుకు కట్టలేకపోయారు? 500 కోట్లు అని చెప్పేసి ఏదో మాట్లాడుతారు మెడికల్ కాలేజ్ కోసం 10 సార్లు. అదే 500 కోట్లు మీరు ఎందుకు పెట్టలేరు 5 సంవత్సరాలు నేను అడుగున్నా. మీ దగ్గర ఉన్నప్పుడేమో మీరు కట్టరు, నామకే వాస కొబ్బరికాయ కొట్టేసి 2 పిల్లర్లు వేసి 2 బేస్మెంట్లు వేసి వదిలేస్తారు. వేరే గవర్నమెంట్ వచ్చి అవి వేసిన దానికన్నా సరే పైసలు ఖరాబ్ కావద్దు, ప్రజల పైసలతో కట్టిరు, అవన్నీ ఖరాబ్ కావద్దు, అవన్నీ ఏదో ఒకలాగా డెవలప్ చేసి ప్రజలకు అందిద్దామని చెప్పేసి ఒక పీపీఈ ప్రకారం అని చెప్పేసి వాళ్ళు ఒక పద్ధతిని తీసుకొచ్చి దాని నుంచి డెవలప్ చేస్తుంటే మధ్యలో వీళ్ళు వచ్చి 1 కోటి సంతకాలు అని చెప్పేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేసేసి ఇవన్నీ అంటే జగన్మోహన్ రెడ్డి ఎట్లా అనుకుంటారంటే నేను ఏం చేసినా సరే కూడా ఏదో ఒకలా నమ్ముతారు కదా అని చెప్పేసి ఏదేదో మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చెప్పినా ఏం మాట్లాడినా ఏం చేసినా సరే కూడా ప్రజలు ఎక్కడ డైవర్ట్ అయ్యే పరిస్థితి లేదు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. యోగా మ్యాట్ల గురించి మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు. యోగా మ్యాట్ల గురించి ఏదైతే రుషికొండలో ప్యాలెస్ కట్టింది దాని గురించి మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు. అవి ఏవి అవసరమయ్యేవి కాదు. అవి ఇప్పుడు జరుగుతున్న సబ్జెక్ట్ వేరు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు వేరు. ఇప్పటికన్నా సరే కూడా కుటుంబ ప్రభుత్వం ఏదైతే డెవలప్మెంట్ చేస్తుందో దానికి సపోర్ట్ చేసి కుటుంబ ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తుంది. ఏం జరిగినా సరే కూడా గూగుల్ వచ్చింది విశాఖపట్నం కంటే అప్పట్లో నేనే మాట్లాడిన దానితో అంటాడు జగనన్న. మరి మాట్లాడిన ప్రూఫ్లు ఉన్నాయి, ఎవిడెన్స్ ఉంటుంది కదా. అప్పుడున్న ఐటీ మినిస్టర్ ఆయనకి ఎక్కడ పోయిండు, ఆయనేం మాట్లాడిండు, ఈయనేం మాట్లాడిండు అంటే ఏది జరిగినా సరే కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడి ఏం తీసుకొచ్చినా సరే కూడా మేము అప్పుడు చేసినందుకు ఇప్పుడు జరిగిందని చెప్పి ఆ మాటలు మాట్లాడతారు. మీరున్నప్పుడు ఏం చేసారో క్లియర్గా ప్రజలు చూసిరు. అది నేను చెప్పేదో లేకపోతే నేనేదో లేనిపోయిన మాటలు కూడా ఏం చెప్తాను. నేను క్లియర్గా ప్రజలు చూసి ప్రజలు డిసైడ్ అయినాకనే మీకు ఆ మ్యాండేట్ 11 సీట్లు అనేవి ఇచ్చారు.
ఇప్పుడు వచ్చి కోటి సంతకాలు అని చెప్పేసి ఆ కోటి సంతకాలు ఎవరైతే తీసుకొచ్చి ఆ ప్రోగ్రామ్ అయితే చేస్తారో వాళ్ళ దగ్గర పోయి మైక్ పెట్టి దేనికమ్మా మీరు ధర్నా చేస్తున్నారని చెప్పంటే మేము దేనికి చేస్తున్నామో మాకు తెలియదు, మాకు పైసలు ఇస్తానో రమ్మంటే వచ్చినాం మేమంటారు వాళ్ళు. వాళ్ళ చేతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఉంది, వాళ్ళందరూ 30-40 మంది ఉన్నారాడ. దేనికోసం చేస్తారంటే పర్పస్ ఏందో మాకు తెలియదు, రమ్మన్నారు పైసలు ఇస్తారు, జెండా పట్టుకొని రమ్మన్నారు, పైసలు ఇస్తున్నారు, పైసలకు వచ్చినాం అంటారు. ఏం కోటి సంతకాలు? ఆ సంతకాలు చేసేటోళ్ళు ఎవరు? వాళ్ళకి అసలు లేనిపోని ఈ ప్రోగ్రాలు చేసే కదా ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. ఇవాళ ఈ పరిస్థితికి వచ్చారు, మీరు తీసుకొచ్చారు కదా, మీరు వచ్చారు. ప్రజలకి క్లారిటీ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా క్లారిటీగా ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు ఈ గవర్నమెంట్ని దింపుదామా అన్న కాన్సెప్ట్తో ప్రజలు ఉన్నట్టు రిజల్ట్ క్లారిటీగా చూపిస్తుంది మీకు. మీ పద్ధతుల, మీ ఆలోచనల, మీ ప్రణాళికల మీరు పద్ధతి మార్చుకోకుండా ఇంకా అదే చేస్తే ఏంది అది? ప్రజలేమన్నా పిచ్చోళ్ళు అనుకుంటారా? లేకపోతే ఏం చేసినా సరే ప్రజలకి గుడ్డుగా నమ్ముతారనుకుంటారా? ఏంది అసలు అది అర్థమవుతలేదు. ఒకవైపు అభివృద్ధి రేంజ్లో ఈ రేంజ్లో ఉంది. మిగతా రాష్ట్రాలతో కనుక కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేరే రేంజ్లో అభివృద్ధి అవుతుంది, డెవలప్మెంట్. అది ఐటీలో కావచ్చు, ఇండస్ట్రియల్లో కావచ్చు, ఏ సెక్టర్లో తీసుకున్నా సరే కూడా, కన్స్ట్రక్షన్స్లో కావచ్చు, ఏ దానిలో తీసుకున్నా సరే కూడా వేరే రేంజ్లో నడుస్తుంది ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు నాయుడు గారు అదే పని మీద ఉన్నాడు. ఆయన రాష్ట్రాన్ని ఎట్లన్నా సెట్ చేయాలి, ఏదైతే రాష్ట్రానికి జరిగిన డ్యామేజ్ ఉందో, రాష్ట్రాన్ని ఇన్వెస్ట్మెంటర్లు ఎవరైతే ఈ రాష్ట్రం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని చెప్పేసి గత ప్రభుత్వాలు ఎవరైతే వాపస్ పోయారో వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఏదోలా చేసి మళ్ళీ రండి మా రాష్ట్రానికి, మీకు మేము ప్రజలు మా ఎంబడి ఉన్నారు, ఆ గ్యారెంటీ మేము ఇస్తామని చెప్పి వాళ్ళు కష్టపడి నానా తిప్పలు పడుతుంటే ఈ వచ్చి లేని దాన్ని మొన్న పేరునాయని కొడుకు వచ్చి ఏదో గట్టిగా మాట్లాడుతున్నాయి. అవి ఏం మాట్లాడుతున్నా కూడా ఆ మాటలు కూడా అర్థమవుతలేవు. ఏదో గట్టిగా మెడికల్ కాలేజ్ కోసం అని చెప్పి నారా లోకేష్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా మాట్లాడుతుండు. ఆయన ఏజ్ ఏంది, ఆయన మాట్లాడేది ఏంది? ఏదైనా మాట్లాడినామంటే కొంచెం మనకన్నా ఒక సెన్స్ అనేది ఉండాలి కదా. ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నాం, అక్కడ సందర్భం ఏంది, సబ్జెక్ట్ ఏంది, ఏం మాట్లాడుతున్నాం అన్నది తెలిసి ఉండాలి కదా మనకన్నా. అది ఏం లేదు, నోటికి వస్తున్నట్టు మాట్లాడే విషయాలు మైకి దొరికితే చాలు అంతే. అంబటి రాంబాబు, పేరు నాని, రోజా, ప్రజలకి ఏం చేసినాము, ప్రజలకి ఏం మంచి చేసినాము, మా వల్ల ప్రజలకి ఇది మంచి జరిగిందని చెప్పడానికి ఏం లేక కుటుంబ ప్రభుత్వం మీద అట్లా బదలం చేయాలి, నిందలు వేయాలని చెప్పేసి ఆ మెడికల్ కాలేజ్ తీసుకొని నాటకాలు ఆడుతుంది. దేనికోసం? ప్రజలకు మంచి జరిగినప్పుడు ప్రతిపక్ష పార్టీ అయినా ఎవరైనా సరే కూడా యాక్సెప్ట్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసమే కదా ఏ గవర్నమెంట్ ఉన్నా సరే కూడా. రాజకీయాల కోసం మరీ ఇంత ఇదయ్యి జరుగుతున్న దాన్ని కూడా ఏదో కావాలని చెప్పి ఒక మసి రాయాలి, దానికి బురద రాయాలని చెప్పి ఏం ఆలోచనలు ఇవి? ఆ మెడికల్ కాలేజ్ దగ్గర పోయి వీడియోలు కానీ కడితే మళ్ళీ అదో పెద్ద అది మళ్ళీ టైం ఇది. ఎక్కడ ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఏడ కూడా కట్టలేదు. అవి ఏ బిల్డింగ్లు కట్టిరో ఇప్పుడు వచ్చి మెడికల్ కాలేజీలు అంటారు. అవి బేస్మెంట్లు వేసి పిల్లర్లు వేసారు, 2-3 దగ్గర స్లాబ్లు వేసారు. అదేందా? అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయమా ఏందా? ఏవనికి తెలియదు. ఇప్పుడు వచ్చి అది మెడికల్ కాలేజు మేము స్టార్ట్ చేసినాం, చంద్రబాబు నాయుడు గారు ఆపేసారు, ప్రైవేటీకరణ చేశారని చెప్పి అంటారు. ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. గవర్నమెంట్కి ఏం తెలియక కాదు, గవర్నమెంట్కి తెలుసు. చంద్రబాబు నాయుడు గారు మీకు 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా ఆయన్నే తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి ఆయన క్లారిటీ ఉంది క్లియర్గా. ఆయన ఏది పిచ్చిగా ఆలోచనలు తీసుకున్న మనిషి కాదు. ఆయన ఒక ఆలోచన తీసుకున్న ముందు 100 సార్లు ఆలోచిస్తాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పాలసీకే మీరు ఎంతగానో ఇది చేస్తారంటే అసలు మీ దాంట్లో మీ ఇంటెన్షన్ ఏందన్నది ప్రజలకు క్లారిటీగా అర్థమైంది. మీరు ఎన్నో రోజులు ఇట్లా ఇటువంటి స్టోరీలు ఇటువంటి కొత్త క్రియేట్ చేస్తారో చేయరు. ప్రజలు దాన్ని ఎంటర్టైన్మెంట్గానే చూస్తారు తప్ప ప్రజలు దాన్ని ఏమీ పనికొచ్చేదానికైతే సీరియస్గా తీసుకుంటలేదని చెప్పి నేను అనుకుంటున్నా. వీడియో మీకు ఎట్లా అనిపించిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని. జై హింద్.